అంటే అలర్ట్ అయిపోయి పరిగెత్తు లోపల ఉండి ఇతన్ని లేపాడు. వాడు కాలుతుందని చెప్పి పరిగెత్తు దూకేశాడు. అప్పుడు పేలి డోర్ వెళ్ళిపోయి మంటలు వచ్చి వాడు ఎప్పుడైతే లోపల ఇంపాక్ట్ అయ్యి ప్రెజర్ పెరిగిపోయిందో అట్లా ఈయన ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎవరికైనా దూకు పరిగెత్తలేస్తాడు. వాడు కాబట్టి వాడు పరిగెత్తలేదు. అవును చెప్పారు సార్ క్లియర్. ఇచ్చినోడు సార్ ఇంకో ఉన్నాను కూతురు కూడా ఇంకొక అమ్మాయి అబ్బాయి ఆట బాధాకరం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టపాసుల గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇళ్ళు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది. టపాసుల గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం. అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ యొక్క టపాసుల గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది. ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం తెలియజేస్తూ వారికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ముగ్గురు. వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు. అటు రూరల్ డిఎస్పీ గారు, సిఐలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ చేరుకున్నారు. అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది. రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని, ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒకసారి అన్ని టపాసుల గోడౌన్లు కూడా పరిశీలించండి. అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా, అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా, వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. చెప్పండి, అసలు ఇది ఎలా జరిగింది? ఈరోజు తెల్లవారుజామున సుమారు 1:30-2 ప్రాంతంలో ఇక్కడ ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వంటి భవానీ ట్రేడర్స్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అయినటువంటి సుబ్బయ్య అతను మరణించాడు ఈ మంటలు అంటుకుని. అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి వేరే వాచ్మెన్ అయినటువంటి వెంకటేశ్వర అతను యంగ్స్టర్ అవడం వల్ల ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది దానిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే లోపల అంటే ఏ విధంగా అనేది చేస్తూ ఉన్నాము. ఈ వెంకటేశ్వర అతను చెప్పడం షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల టపాసులు కంటుకుని వాటి వల్ల ఇవి పేలి మొత్తం డోర్ కూడా బ్లాస్ట్ అయ్యి బయట నిద్రిస్తున్నట్టు ఇతను చనిపోయాడు, మంటలు అంటుకుని చనిపోయాడని చెప్తా ఉన్నాడు. దానిపైన దర్యాప్తు చేస్తున్నాం, చేసి దీన్ని